ఎందుకండి? నువ్వుండగా ఆ కోతులెందుకు? భార్యాభర్తలు అలాంటి హిల్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు? హనీమూన్ కోసం. వాళ్ళని చంపేద్దాం శివ. మీరు సేఫ్గా వెళ్ళారా లేదా? మధ్యలో కారు ఏదైనా ట్రబుల్ ఇచ్చిందేమోనని మేము ఎంత కంగారు పడుతున్నాం తెలుసా? కంగారు ఎందుకు డాడీ? మా డ్రైవర్ చాలా పర్ఫెక్ట్. చందు, నీకు విషయం తెలుసా? ఈ కాఫీ సీడ్స్ ని వీళ్ళు ఇక్కడే పండిస్తారు. అలా పండించిన వీటిని వీళ్ళిక్కడ అందులో ప్రాసెస్ చేసి కాఫీ మనకొచ్చేలా చేస్తారు. ఓ అవునా? అటు వెళ్దాం పద. కాఫీ తాదా? ఎక్స్క్యూజ్ మీ, మెను. సార్ మెను బ్యాక్ ఇది ఓకేనా? వన్ ఎక్స్ప్రెసో అండ్ వన్ మెక్సికానో. ఓకే సార్. ఓకే చందు పద. సార్ టేక్ ఇట్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. చందు ఏంటి చందు, ఏం చూస్తున్నావు? ఒక్కసారి ఆ జంటను చూడండి. చూసారా ఆ జంట ఎంత అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారో? అవును, వాళ్ళేం కొత్తగా పెళ్లిన జంట కాదు, కానీ వాళ్ళ అన్యోన్యత మాత్రం ఇంకా కొత్తగానే ఉంది. సరే కాఫీ తాగు. ఏమండి, మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా పెద్ద బజార్కి వెళ్దామండి. ఎందుకు డార్లింగ్? నిన్న ఓ షాప్ లో 4 చీరలు చూశాను, చాలా బాగున్నాయి. అవి కొనుక్కొని ఇంటికి వెళ్దాం. మళ్ళీ చీరలా? పోయిన నెలే కదా కొన్నావు, మళ్ళీ ఈ నెలలో కూడా కొంటావా? నెలకి ఎన్ని కొంటావే? అప్పుడు కొన్నది బాహుబలి చీరలు, ఇప్పుడు కొనేది శ్రీమంతుడి చీరలు. రేపు బాహుబలి 2 వస్తుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది, నెలకు 10 సినిమాలు వస్తాయి. అలా అని 10 చీరలు కొనేస్తావా? సిగ్గు లేకపోతే సరే. ఏ ఆ మాత్రం కూడా కొనలేరా? పెళ్ళానికి చీర కొంటాం కూడా చేత కదా మీకు? ఒక్క చీర అయితే కొంటానే, నెలకు 10-20 చీరలు అయితే ఎలా కొన్ను? నోరు మూసుకుని ఊరుకో. నేనెందుకు నోరు మూసుకోవాలి? పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు నాకు ఎన్ని కొన్నారు? ఏదడిగినా మొహం మార్చుకోవటం మీకు అలవాటేగా. చిచి. ఏయ్, చీచా అన్నావంటే పళ్ళు రాలగొడతాను. మీరు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం. మరి అసలు మీలాంటి పీనాస్ మొహాలు చేసుకోవడమే నాది తప్పు. ఏయ్, నేను పీనాసోడ్నా? మరి కాదా? సగం బిస్కెట్ తిని సగం బిస్కెట్ నాకు పెట్టడం ఏమంటారు? ఏయ్, నీకు ఈ సగం బిస్కెట్ పెట్టడమే అనవసరమే. అసలు నువ్వు నా పెళ్ళాం అవడమే దరిద్రమే. చెప్పండి. నువ్వేపా. సార్ బిల్ ఎంత? 100 రూపాయలు సార్. ఇదిగో నా 50. ఇదేంటి 50 రూపాయలు ఇస్తున్నారు? మిగిలింది దాన్ని అడుగు. ఇదిగో ఇంటికి రండి చెప్తా. ఏంటండి ఇది? ఇందాక మనం చూసింది ఇప్పుడు మనం చూస్తుంది ఒకళ్ళేనా? అన్యోన్యత అంటే ఇదే కాబోలు చందు. ఇంకా ఇక్కడే ఉంటే ఏమేం చూడాల్సి వస్తుందో. త్వరగా తాగు, వెళ్దాం.
మొగుడు పెళ్ళాలు 50-50 అంటే ఏంటో అనుకున్నాను. ఎవరి బిల్లు వాళ్ళు కట్టుకోవడం అని అస్సలు అనుకోలేదు. సరే పద వెళ్దాం. చందు, ఏంటి? ఒకసారి ఇలా రా. ఎందుకు? ఆ, నాకు ఆ మీకు ఆ, నాకు ఒక ముత్తివ్వవా? ఏంటిది? మీకేం పని పాట లేదా? ఆ? పని పాట పక్కన పెట్టి ఇంత దూరం వచ్చింది ఎందుకు? ఎందుకు? ఇందుకు. అబ్బా, ఉమ్, ఆశ దోశ, ఆ పప్పులే ముడుకో. ఇవ్వవా? ఇవ్వను. చివరిసారిగా అడుగుతున్నాను, ఇవ్వవా? ఇవ్వను. నువ్వివ్వకపోతే పో. ఆ? నేను తీసుకోలేననుకుంటున్నావా? ఎలా తీసుకుంటారు? చూస్తూ ఉండు. నేను టచ్ కూడా చేయకుండా నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. అవునా? నిజంగా టచ్ చేయరా? మ్మ్హ్మ్. ఎలా అమ్మా? నువ్వే చూడు. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. ఇలా. చందు డార్లింగ్, ఏక్ పప్పీ దే దో ముझे. ఒక్క ముద్దివ్వవా? సరే, నేనే ఇస్తాను.
హలో పెద్దమ్మా, చందు, ఎక్కడి నుంచి? ఇక్కడే పెద్దమ్మా, హిల్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు? రాజా ఎలా ఉన్నాడు? మేం చాలా బాగున్నాం పెద్దమ్మా. మాకైతే అసలు రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలియడం లేదు పెద్దమ్మా. పోన్లేమ్మా, మీరలా ఆనందంగా ఉండడమే కదా మాకు కావాల్సింది. అక్కడంతా బావుందా? ఆ వాతావరణం, ఆ ప్రదేశాలు నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది పెద్దమ్మా. వెతికి చూడాలి కానీ మన దగ్గరే ఎంత అందమైన లొకేషన్స్ ఉన్నాయో తెలుసా? పని కట్టుకొని ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ అంటూ విదేశాలు పోవాల్సిన పనే లేదు. ఇక్కడ అంత బాగుంది. అయితే మీరిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అవును పెద్దమ్మా, ఈయనైతే అస్సలు వదిలిపెట్టడం లేదు. అటు వెళ్దాం ఇటు వెళ్దామని మొత్తం హిల్ స్టేషన్ అంతా దగ్గరుండి తిప్పి చూపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయో తెలుసుకుని అక్కడికెళ్ళి అవన్నీ తెచ్చి నా చేతి తినిపిస్తున్నారు తెలుసా? గుడ్. ఈ విషయం మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పావా? ఆయన ఎంత సంతోషపడతారో తెలుసా? నేను తర్వాత ఫోన్ చేస్తాను కానీ పెద్దమ్మా, నాకు సాయం చేసి పెట్టాలి నువ్వు. ఏంటమ్మా అది? నేను మంగళగౌరి వ్రతం చేసుకోవాలని మొక్కుకున్నాను పెద్దమ్మా. నేనొచ్చేసరికి ఎప్పుడవుతుందో తెలీదు. ఈయన హుషారు చూస్తుంటే ఇక్కడే ఇంకో 1 నెల రోజుల దాకా ఉండేలా ఉన్నారు. అందుకే నేను వచ్చేసరికి వ్రతానికి ఏమేం కావాలో ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చేసి పెట్టాలి. నేనా? అవును పెద్దమ్మా. పంతులు గారిని మాట్లాడడం, ముత్తైదుల్ని మాట్లాడి చెప్పడం, పూజకి ఏమేం కావాలో అవన్నీ కాస్త తెప్పించి పెట్టవా ప్లీజ్? అది కాదమ్మా, అవన్నీ నేను చేయటం బాగోదు. పోనీ జయంతికి చెప్పొచ్చుగా? లేదు పెద్దమ్మా, అమ్మ కంపెనీ పనుల్లో చాలా బిజీగా ఉంటుంది. ఒకటి చేసి ఇంకోటి మర్చిపోతుంది. నువ్వైతే అన్ని కరెక్ట్ గా చూసుకుంటావు. నీకు తెలిసినట్టుగా అమ్మకు తెలియదు కదా. నిజమేనమ్మా, కానీ మీ పెద్దనాన్నగారు పోయాక నేను ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదమ్మా. ఆ పట్టింపులు నాకేం లేవు పెద్దమ్మా. అయినా ఏర్పాట్లు చేయడానికి ఏముంది చెప్పు? నేను ఎలాగైనా ఆ వ్రతం చేసుకోవాలి అంతే. ఆ గౌరీదేవి దయ వల్ల ఇన్నాళ్ల తర్వాత మా జీవితం ఓ కొలిక్కొచ్చింది. ఇప్పటి వరకు ఆనందం అంటే ఏంటో తెలియని మేము ఇప్పుడే ఇద్దరం చాలా సంతోషంగా ఉంటున్నాం పెద్దమ్మా. ఆ సంతోషం ఇలాగే కలకాలం నిలబడాలంటే వ్రతం తప్పకుండా చేయించుకోవాలి. నిత్య సుమంగలిగా ఉండాలి అంటే వ్రతం మర్చిపోవద్దని పూజారి గారు మరీ మరీ చెప్పారు. ప్లీజ్ పెద్దమ్మా, కొంచెం ఆ పనులు చేసి పెట్టవు? సరేనమ్మా, అలాగే చేస్తాను. మా మంచి పెద్దమ్మ, ఇప్పుడు నాకు పెద్ద టెన్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు మా ఆయనతో ఇంకా హ్యాపీగా ఉంటాను. ఉంటాను పెద్దమ్మా. బాయ్. చిన్నగా అయ్యా, నొప్పి. చిన్నగా అయ్యా, అబ్బా నొప్పి పడుతుందయ్యా. కొంచెం వరుసుకో అమ్మా, ఓపిక పట్టు. ఏటమ్మా అట్టగించుకుంటావు? నొప్పిగా ఉంది బాబా. నీకెట్టమైన దేవుడు బొమ్మ వేయించుకుంటున్నావు కదా, అటు ఇటు కదిలినావనుకో సెదిరిపోద్ది. కూసేంత ఓపిక పట్టుకుని కూకో అయిపోద్ది. ఏమండి, ఏం చేస్తున్నారు? అక్కడ పచ్చబొట్టేస్తున్నారు. పచ్చిబుట్ట? ఆ సూదులకేదో మందు లాంటిది రాసి చేతి మీద మనకు కావాల్సిన పేరు కానీ బొమ్మ కానీ డిజైన్ చేస్తూ పొడుస్తారు. అది అలా చేతి మీద
ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండిపోతుంది. అవునా? ఎప్పటికీ చెరిగిపోకుండా అలా మన చేతి మీద ఉండిపోతుందా? అవును. అయితే నేను నా చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంటానండి. ఏంటి పచ్చిబొట్ట? నువ్వా? ఆ, ఏ వేయించుకోకూడదా? అది ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా? ఒకసారి అటు చూడు, ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో. ఆ, అబ్బా, ఆ, నొప్పి. చూసావుగా, నువ్వు ఆ నొప్పిని భరించలేవు చందు. ఏం కాదండి, ఇష్టమైనవి కావాలంటే బాధని కూడా ఇష్టంగా భరించాలి. తప్పదు. నా మాట వినిచెందు. మీరు నా మాట వినండి. చాలా నొప్పిగా ఉంటుంది. ఏం పర్లేదంటున్నాను కదా. మిమ్మల్ని చూస్తే ఆ నొప్పి ఉండదండి. ప్లీజ్ అండి. నువ్వు మొండిదానివి, ఏదనుకుంటే అది జరగాల్సిందే కదా. సరే పద. ఉమ్. బాబు, ఏటి దొరా? నా భార్యకి నొప్పి రాకుండా పచ్చబొట్టేయాలి. నొప్పి రాకుండా పచ్చబొట్ట వేయలేమండి. విన్నావుగా? ఆయన అలాగే అంటారు కానీ నువ్వే బాబు. ఏ డ్రైమంతా రేటి? రాజా. చందు, నీకు నిజంగా నొప్పిగా లేదా? మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకే నొప్పి తెలీదండి. అమ్మా అయిపోనదమ్మా. అబ్బా, చూడండి ఎంత బాగుందో. మీ ప్రేమ నా మనసులో నిండినట్లు మీ పేరు నా రక్తంలో ఇంకిపోయింది. మన ప్రేమకి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఉంటుందా? చర్మం దాటి నా నరనరాల్లోకి మీ పేరు కలిసిపోయింది. ఇదిగో, నా చేతి మీద కూడా చందు అని రాయ్. మీకెందుకండి? నాలో సగం నువ్వు, నీలో సగం నేను. నీ సగంలో నేనున్నాను, మరి నా సగంలో నువ్వొద్దా? ఏమండి? ఇదిగో వెయ్.
చందు, ఆ పచ్చబొట్టు పొడిచినప్పుడు నీకు నొప్పిగా అనిపించలేదా? మీకు నొప్పి అనిపించిందా? లేదు. మరి అలాంటప్పుడు నాకు మాత్రం నొప్పిగా ఎందుకు అనిపిస్తుంది? ఏమిటి, మనం కాలి బూడిదయ్యేంత వరకు ఈ పచ్చబొట్టు మనతోనే ఉండిపోతుంది కదూ? మ్మ్. మనిషి పోయేంత వరకు మనసులోని ప్రేమ పోదు, శరీరం పోయేంత వరకు చేతి మీద ఈ రాతలు చెరిగిపోవు.